అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను మీ జానమ్మ. పొద్దుగాల ఈ చలికి లేస్తే అమ్మ 6 అవుతుంది. లేచిన అంటే 5కి లేచినా కానీ అంత ఎర్లీ మార్నింగ్ వీడియో పెడదామంటే చేతిలో అన్ని తిమ్మిర్లు వచ్చినాయి. ఇట్లా అయిపోయింది. మనోళ్ళు ఆడ మంట అవుతారు. మంట కడుక్కోదాం ఇప్పుడు. పారి అవ్వంతా అలుకుతే వేసింది. ఇప్పుడు పాలు పోసినామని అంటే మేము అటు ఏమంటారు పాల కేంద్రానికా పాల కేంద్రానికి పాలితో అన్నట్టు మీకు తెలుసుగా మనకు ఆవు ఉందన్న విషయము. మన ఆవు అంటే పాల కేంద్రానికి ఇవ్వడానికి పోతాడు బాపు. ఇదంతా అలుకుతే వేసిను. ఇక మన వాళ్ళందరూ అక్కడ కూసురు. చూడుర్రి ఇంకా మంచు కూడా ఎట్లుంది. ఎంత మంచి ఊర్లో మంట పెట్టుకొని అందరం కలిసి కూర్చుంటా. ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఇటు మన లహరక్కని వాళ్ళందరినీ చూపిస్తా. పారు బాపు పాడు విండుతుండు. అంటే అప్పుడు బాగా ఇయ్యాలి అని చెప్పేసి మళ్ళీ విండుతుండు. అక్కడ గ్యాంగ్ అందరు మంట అవుతుర్రు. బాబు అయితే పాడు వింటుండు. అయిపోయినా ఇచ్చిండా చూపెట్టు. మన ఆవు పాలువి మన గుడ్డు. ఇక మన గ్యాంగ్ ఇక్కడనే ఉన్నారు. నచ్చవా గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు. విండో హాయ్ చెప్పు. లహరక్క హాయ్ చెప్పు. నువ్వు కూడా లహరక్క. నాని హాయ్ చెప్పు. మమటక్క ఎన్నో ఉంది. మమటక్కకు షెటర్ ఒక్కటి అనుకోడు. షెడ్డర్ కూడా కావాలి. పొద్దుగాలు ఎత్తాం. ఇక్కడ అందరం ఏంటిది మంట పెట్టుకొని కూర్చుంటాం. అక్కడ వాళ్ళు పని చేసుకుంటారు. ఇక్కడ మన ఆగోళ్ళు ఆల్రెడీ ఏంటిది హల్కేసిరు. ఇజ్జక్క ఉడుతుంది తెలుసా. ఇది లహరి వాళ్ళ ఇల్లు. ఇక సిరి మాకంటే పొద్దుగాల నేను ఎత్తది. ఆ ముఖానికి బొట్టుందా ఏంటిది ఇవరకు ఏం చేసారు? గింట సేపటి నుంచి ఆగిర్రు. బ్రష్ చేయలే మీరు? అవును ఎందుకు హాలిడేస్ ఎలా? ఎన్నడు పండగ? రేపా? పోదంపా. నేను వచ్చేవరకు మంట మొత్తం కంప్లీట్ అయింది. నన్ను బ్రష్ పెట్టుకోవడానికి వచ్చాడట బాపు. ఇవరకు పాలు విని ఇప్పుడు మొత్తం అంటే పెండ ఎట్టుతాడు. ఇదంట ఎట్టుతావా అని నువ్వు సైకిల్ పెండ పెట్టాడు. ఏమైంది? బ్రష్ పెట్టుకొని చెప్పా. నమ్మక మీ అమూల్యమైన టైంని కేటాయించండి. నాట్లు పడుతున్నాయి. ఇంకేయడం మన ఊళ్ళో చాలు కాదు. పౌడే ఆదివారం నుంచి చాలా నాకైతే వీడియో కూడా తీస్తా. మమ్మక్క ఛానల్ పట్టాయి చూడు. షార్ట్లు కూడా తీస్తున్నా కానీ మీ అభిమానం. లహరి మా తొల్లు పెట్టుకుంటుంది. డబ్బు ఎట్లుందని చూపించుకుంటా. కడుక్కోవాలి లహరి డబ్బని. అట్లనే పట్టుకుంటే ఎట్లా? అట్లనే పెట్టుకుంటే సరే. అయ్యో నేను అగ్గంట అయిపోయినాక కట్టవండి. ఒక్క అన్నాడు ఊరూరి ఊటి అట్టది. పుల్లలు 2 ఉన్నాయి. మళ్ళా పోయండి పెట్టుకోండి. ఇజ్జక్క పండెట్టాని అది పెట్టాలి. ఇలా గురువారం కదా. ఈ మంట కంటే ఎక్కువ వచ్చేది పొగనే. ఈ పొగ వేసుకునే వాళ్ళు సప్పుడు ఇంకా పోయి చెద్దరు కప్పుకుని వండుకోబుద్ది అవుతుంది. కానీ ఏం చేద్దాం, ఎన్ని చెద్దర్లు కప్పుకున్నా అసలు ఆగుతలేదు. ఇటో సిరి హాయ్ చెప్పు. మనోళ్ళకి హాయ్ చెప్పు. వచ్చిందే నాని. జనం ఏది ఇక్కడ ఏం చేస్తా? జనం ఏం చేస్తా చూడు. ఈడ తీస్తాను అటు ఇటు ఎన్నిసార్లు తీసుకపోతావు?
ఏమన్నది ఇక నాకే భయపడుతుంది అది. ఆమె ఏం చేసింది డైరెక్ట్ చాయ్ పట్టుకొని వచ్చింది ఇక మంటకాడికి. సిటీలో ఉన్నట్టు కాదు ఇక ఎక్కడ పడితే అక్కడ తిరుడే. ఇవరాక పిలిచింది డైరెక్ట్ తెచ్చుకొని అవుతుంది. సత్తమ్మ చాయ్ తాగుతుంది, నువ్వు ఇంకా ముఖం కడుక్కుంటూనే ఉంటావా? మమ్మీ ఇవరాక వార్నింగ్ ఇచ్చింది, మేము వినలే. కొత్త మేము సపరేట్ వచ్చి దాని దగ్గర చాయ్ పెట్టుకొని తాగుతుంది. సిరి సిరి ఇటు మీ డాడీకి అయ్యప్పు, మీ నాన్నకు అయ్యప్పు. అయ్యో సిగ్గు పడతాండి తప్ప శ్రద్ధరుడు ఎట్లా కప్పినా. ఇవన్నీ మా ఎక్కువను అంటే పక్కలే కానీ మా అన్నట్టు, ఇక వాళ్ళకుంటే మాకు ఉన్నట్టే. మేమందరం ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం. మమతక్క అక్కడ కోటింగ్ ఇచ్చినాక ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. మా అమ్మ చాయ్ అయినప్పుడు అన్నప్పుడు తాగాలిగా. బాయ్ అది లోపలనే ఉందా లిక్కి? అది ఎన్నుంది? గిన్నె ఉందిరా, గిన్నెలకు రా. ముఖం కడుక్కుని మమటకి అక్కడ మంట సరిపోలేని మళ్ళీ ఈడ పెట్టండి. ఇంకా మంచి కూడా రెట్టున్నా అలా తాగుతారు. ఏమండి ఏ లిగ్గన్నా నేను లిగ్గన్నా వేసింది ఏ లిగ్గు వచ్చింది అంటాను. లీడు పొడ్డు గల ఊర్లో గిట్ల ఉంటుంది గాయస్. అక్కడ వాళ్ళు ఇద్దరు తాగుతారు మంట పోయేద్దాం మళ్ళీ ఒకసారి. అప్పుడు బాబు అవుతారు. సూర్యుడు వచ్చినా కూడా ఇలా మంటగా కూడా అయిపోతలేదు. గ్యాంగ్ కట్టిర్రు. నీవు లహరి బుక్కడంతా సాయనా పేర్లు ఊకుతుంది అలా బిడ్డకి. మావ చికెన్ వండుతాడ, చికెన్ బిర్యానీ. మమతక్క వీళ్ళందరూ అనుకొని చేస్తారు ఏంది చికెన్. సో సూర్యుడు కూడా వచ్చిండు. సూర్యుని వేడిద్దామంటే సూర్యుడు కూడా వచ్చిండు, కానీ ఇంకా ఇలా సరి అయితే పోతలేదు ఇళ్ళకు. ఈ రోజు బ్లాగ్స్ అయితే ఇది. అన్నలు అక్కలు డూ సబ్స్క్రైబ్ అవ్వ బాపు ఛానల్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరు బాయ్ చెప్పుర్రులా.